హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో సబార్డినేటింగ్ కంజంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. అర్థమైంది లెర్నర్స్? ఇవాల్టి క్లాస్లో సబార్డినేటింగ్ కంజంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. అసలు ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమిటి అని అంటే, ఒక మెయిన్ క్లాస్కు ఇంకొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతుంది. అలాంటి కలిపే కంజంక్షన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? ఒక మెయిన్ క్లాస్ను మరొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతుంది. అలా కలిపే కంజంక్షన్నే, అలా జాయిన్ చేసే కంజంక్షన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? కంజంక్షన్ అంటే అదే కదా అర్థము. జాయిన్ చేసే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కానివ్వండి, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫ్రేజెస్ను కానివ్వండి, రెండు లేదా అంతకంటే ఎక్కువ క్లాజెస్ అంటే సెంటెన్సెస్ను కలుపుతుంది ఈ కంజంక్షన్ అనేది. అలా ఫ్రేజెస్ను కానివ్వండి, వర్డ్స్ను కానివ్వండి, క్లాజెస్ను కానివ్వండి, సెంటెన్సెస్ను కానివ్వండి, కలిపే పదాన్నే కంజంక్షన్ అని అంటారు. మరి సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఒక మెయిన్ క్లాస్కు ఇంకొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతుంది. అలా కలిపే కంజంక్షన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? కామన్గా యూజ్ చేసే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కొన్ని చూద్దాం. కామన్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కొన్ని చూద్దాం. బికాజ్, ఆల్దో, ఇఫ్, వెన్, వైల్, సిన్స్, దో, ఈవెన్ ఇఫ్, బిఫోర్, ఆఫ్టర్. బికాజ్, ఆల్దో, ఇఫ్, వెన్, వైల్, సిన్స్, దో, ఈవెన్ ఇఫ్, బిఫోర్, ఆఫ్టర్ అనేవి కామన్గా యూజ్ చేసే సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అర్థమైందా? ఒక మెయిన్ క్లాస్ను ఇంకొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతాయి ఈ కంజంక్షన్స్ అనేవి. అర్థమైందా? ఈ కంజంక్షన్స్ అనేవి ఒక మెయిన్ క్లాస్ను ఇంకొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బికాజ్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం, నేను ఇంటిలో ఉన్నాను. బికాజ్ ఎందుకంటే, ఇట్ వాజ్ రైనింగ్ వర్షం పడుతూ ఉండెను. నేను ఇంటిలో ఉన్నాను ఎందుకంటే ఇట్ వాజ్ రైనింగ్ వర్షం పడుతూ ఉండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మరి ఈ వాక్యంలో డిపెండెంట్ క్లాస్ ఏది, ఇండిపెండెంట్ క్లాస్ ఏది అని అంటే, ఇక్కడ ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్ కదా. ఇది ఒక క్లాజు, ఇది ఒక క్లాజ్. ఐ స్టేడ్ హోమ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? ఐ స్టేడ్ హోమ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇండిపెండెంట్ క్లాజ్నే మెయిన్ క్లాజ్ అని అంటారు. అర్థమైందా? ఐ స్టేడ్ హోమ్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇట్ వాజ్ రైనింగ్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? డిపెండెంట్ క్లాస్, దీన్నే సబార్డినేటింగ్ క్లాస్ అంటారు, సబార్డినేట్ క్లాస్ అని అంటారు. అర్థమైందా? ఐ స్టేడ్ హోమ్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇది అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇది ఒంటరిగా మీనింగ్ అయితే, పూర్తి అర్థాన్ని అయితే ఇవ్వదు. ఎందుకంటే బికాజ్ అనే కంజంక్షన్ వల్ల మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఇది అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే ఈ బికాజ్ అనేది కంజంక్షన్ కదా, ఈ కంజంక్షన్ వల్ల మెయిన్ క్లాజ్ మీద ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది ఆధారపడుతుంది. ఇది ఒంటరిగా పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అర్థమైందా? బికాజ్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఎలాంటి కంజంక్షన్ అవుతుంది? సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఎలా అంటే, ఇది ఇక్కడ
ఐ స్టేడ్ హోమ్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇట్ వాజ్ రైనింగ్ అనేది సబార్డినేట్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఈ ఇండిపెండెంట్ క్లాజ్ను మెయిన్ క్లాజ్ను డిపెండెంట్ క్లాజ్ను అంటే సబార్డినేట్ క్లాజ్ను ఈ బికాజ్ అనే కంజంక్షన్ వల్ల కలిసినాయి. ఈ 2 సెంటెన్సెస్ అనేవి ఈ బికాజ్ అనే కంజంక్షన్ వల్ల కలిసినాయి, జాయిన్ చేశాము కాబట్టి ఇక్కడ బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. మెయిన్ క్లాజ్ను డిపెండెంట్ క్లాజ్ను కలిపింది ఈ బికాజ్ అనేది. సో బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆల్దో అనే సబార్డినేట్ కంజంక్షన్కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హ్యాపీ. ఆల్దోకు తెలుగు మీనింగ్ ఏమిటి? అయినప్పటికీ, అయినా అన్న మీనింగ్స్ అయితే వస్తాయన్నమాట. అర్థమైందా? ఆల్దోకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? అయినప్పటికీ, అయినా అన్న తెలుగు మీనింగ్స్ అయితే అవుతాయి కదా. అయినప్పటికీ, అయినా అన్న అర్థాలు అయితే వస్తాయి ఈ ఆల్దో అనే సబార్డినేట్ కంజంక్షన్కు. ఆల్దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ హ్యాపీ అనే వాక్యానికి తెలుగు అర్థం అతడు పేదవాడు అయినప్పటికీ, అతడు పేదవాడు అయినా అతడు సంతోషంగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. అతను పేదవాడైనప్పటికీ అతను సంతోషంగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. అర్థమైందా? ఇప్పుడు క్లాజెస్ని డివైడ్ చేద్దాం. అంటే మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజ్ ఏది అనేది చూద్దాం. ఆల్దో హీ ఈజ్ పూర్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఎందుకు అనంటే ఇది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదు. ఆల్దో హీ ఈజ్ పూర్ అనేది కంప్లీట్ అర్థాన్ని సింగిల్గా, అలోన్గా, ఒంటరిగా ఇవ్వదన్నమాట. ఒంటరిగా ఈ వాక్యం అనేది అర్థాన్ని ఇవ్వదు. సో ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది, సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? హీ ఈజ్ హ్యాపీ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. అతను సంతోషంగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది సొంతంగా ఓన్గా అర్థాన్ని, కంప్లీట్ అర్థాన్ని ఇవ్వగలదు ఈ వాక్యము. ఇది అలా కాదు. అతను పేదవాడు అయినప్పటికీ, చూసారా అర్థం అనేది ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. అతను పేదవాడు అయినప్పటికీ అన్న అక్కడ వరకే స్టాప్ అయింది. దాని తర్వాత ఏదో ఒక వాక్యం అనేది ఉండాలి కదా. సో ఇది అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. హీ ఈజ్ హ్యాపీ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? ఆల్దో అనేది డిపెండెంట్ క్లాజ్ను ఇండిపెండెంట్ క్లాజ్ను కలిపింది. సబార్డినేట్ క్లాజ్ను మెయిన్ క్లాజ్ను ఈ ఆల్దో అనే కంజంక్షన్ కలిపింది కాబట్టి ఆల్దో అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇఫ్ అనే సబార్డినేట్ కంజంక్షన్కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్ అనే వాక్యానికి తెలుగు అర్థం నీవు చదివితే యూ విల్ పాస్ నీవు పాస్ అవుతావు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. నువ్వు చదివితే అయితే, ఇక్కడ ఇఫ్కు తెలుగు మీనింగ్ అయితే అన్న అర్థమైతే వస్తుందన్నమాట. నువ్వు చదివితే నీవు పాస్ అవుతావు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇప్పుడు క్లాస్ డివిజన్ చూద్దాం. అంటే మెయిన్ క్లాస్ ఏది, సబార్డినేట్ క్లాస్ ఏది అనేది ఇప్పుడు చూద్దాం. అర్థమైందా? ఇఫ్ యూ స్టడీ అనేది డిపెండెంట్ క్లాస్ అవుతుంది, సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఈ వాక్యం అనేది సింగిల్గా ఉన్నప్పుడు అర్థాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఇది కంజంక్షన్, ఇఫ్ అనే కంజంక్షన్తో స్టార్ట్ అయింది కదా. సో అందువల్ల ఇఫ్ అనే కంజంక్షన్తో స్టార్ట్ అయినందువల్ల ఈ వాక్యం అనేది కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు. సో ఇది అనేది డిపెండెంట్ క్లాస్ అవుతుంది, సబార్డినేట్ క్లాస్ అవుతుంది. అర్థమైందా? యూ విల్ పాస్ అనే వాక్యము మెయిన్ క్లాస్ అవుతుంది, ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది, దేని మీద ఆధారపడదు. ఈ వాక్యం అనేది సింగిల్గానే ఇది కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది. ఈ వాక్యం అనేది కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ వాక్యం
వాక్యం అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఇఫ్ యూ స్టడీ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది, యూ విల్ పాస్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఇఫ్ అనే కంజంక్షన్తో వాక్యం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇఫ్ యూ స్టడీ, నువ్వు చదివితే అన్న అర్థమైతే వస్తుంది. దాని తర్వాత ఏది వేరే వాక్యం అయితే ఏం లేదు కదా. ఇఫ్ యూ స్టడీ, నువ్వు చదివితే ఏమవుతావని అర్థము కదా. నువ్వు చదివితే పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, ఏమవుతావు, ఏదో ఒకటైతే చెప్పాలి కదా. సో ఇది అనేది ఇఫ్ యూ స్టడీ అనేది ఇన్కంప్లీట్ వాక్యం అవుతుంది, కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు. సో ఇక్కడ ఇఫ్ యూ స్టడీ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? ఇది అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది, ఇది అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. కనుక ఇవి రెండిటిని ఇఫ్ అనే కంజంక్షన్ కలిపింది కాబట్టి ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. అర్థమైందన్నా? ఈ సబార్డినేట్ క్లాజ్ను, డిపెండెంట్ క్లాజ్ను, ఇండిపెండెంట్ క్లాజ్ను అంటే మెయిన్ క్లాజ్ను ఇఫ్ అనే కంజంక్షన్ కలిపినందువలన ఇఫ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది, సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇఫ్కు తెలుగు మీనింగ్ అయితే అన్న అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వెన్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కాల్ మీ వెన్ యూ అరైవ్. కాల్ మీ వెన్ యూ అరైవ్ అనే వాక్యానికి తెలుగు అర్థం వెన్ యూ అరైవ్, నీవు చేరుకున్నప్పుడు నాకు ఫోన్ చెయ్యి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. వెన్కు తెలుగు మీనింగ్ ఏమిటి? ఎప్పుడు అని అర్థమైతే వస్తుంది. నీవు అప్పుడు నాకు ఫోన్ చెయ్యి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. ఇప్పుడు క్లాస్ డివిజన్ చూద్దాం. క్లాస్ డివిజన్ అంటే ఏంటి? సబార్డినేట్ క్లాస్ ఏది, మెయిన్ క్లాస్ ఏది అనేది చూద్దాం. మెయిన్ క్లాస్ ఏది అని అంటే నాకు ఫోన్ చెయ్యి అనేది మెయిన్ క్లాస్ అవుతుంది. అర్థమైందా? ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాల్ మీ అనేది ఈ ఒక్క వాక్యమే కంప్లీట్ వాక్యానికి అర్థాన్ని ఇవ్వగలదు, దేని మీద అయితే డిపెండ్ అవ్వలేదు. అర్థమైందా? ఇక్కడ వెన్ యూ అరైవ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. నువ్వు చేరుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు చేరుకున్నావు, అప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యం అయితే కంప్లీట్ అర్థాన్ని అయితే ఇవ్వదు కదా. నువ్వు చేరుకున్నప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటైతే చెయ్యాలి కదా కంపల్సరీగా. వెళ్ళడమో, రావడమో, లేకుంటే వేరే బస్సు ఎక్కి వెళ్ళడమో ఏదో ఒకటైతే జరగాలి అక్కడ కదా. నువ్వు చేరుకున్న తర్వాత ఏదో ఒకటి అక్కడ జరగాలి. సో ఇది అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ కాల్ మీ అనే మీద డిపెండ్ అవుతుంది. ఈ కాల్ మీ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. వెన్ యూ అరైవ్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది, సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఈ వాక్యం అనేది వెన్ అనే కంజంక్షన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ వాక్యం అనేది కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు. సో ఇది అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఈ వాక్యం అనేది అలోన్గా అర్థాన్ని ఇవ్వదు, కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు. సో ఈ క్లాజ్ అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందన్నా? ఈ వెన్ అనేది మెయిన్ క్లాజ్ను, సబార్డినేట్ క్లాజ్ను కలిపింది కాబట్టి వెన్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. అర్థమైందన్నా? ఈ వెన్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ను, డిపెండెంట్ క్లాజ్ను కలిపింది కాబట్టి వెన్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. అర్థమైందన్నా? ఇది ఇవాల్టి సబార్డినేటింగ్ కంజంక్షన్కు సంబంధించి క్లాస్. అర్థమైంది అనుకుంటున్నాను. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమిటి అని అంటే ఒక మెయిన్ క్లాస్కు ఇంకొక డిపెండెంట్ క్లాస్ను కలుపుతుంది. మెయిన్ క్లాస్ని ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా అంటారు. డిపెండెంట్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటారు. అర్థమైందా?
ఒక మెయిన్ క్లాస్ను ఇంకొక సబార్డినేట్ క్లాస్ను కలుపుతుంది. అలాంటి కలిపే కంజంక్షన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని అంటారు. అర్థమైందా? బికాజ్, ఆల్దో, ఇఫ్, వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, దో, ఈవెన్ ఇఫ్ ఇలాంటి కంజంక్షన్స్ అన్నీ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి. అర్థమైందా? మెయిన్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది డిపెండెంట్ క్లాస్ అనేది మెయిన్ క్లాస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మెయిన్ క్లాస్ను సబార్డినేట్ క్లాస్ను కలిపే కంజంక్షన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటారు. అర్థమైందా? ఇది ఇవాల్టి సబార్డినేటింగ్ కంజంక్షన్స్కు సంబంధించిన క్లాసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.